మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం సంగమా. చాలా ప్రశస్తమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. చాలా అద్భుతమైనటువంటి దినమును ప్రభు మనకు అనుగ్రహించారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు అని 71వ కీర్తనలో మనం చూస్తాం. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడండి? 70వ కీర్తనలో అంటూ ఆయన మహా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన మహా అద్భుత కార్యములు చేసేవాడు. మనం ఆశపడాలి కానీ, మనం విశ్వసించాలి కానీ, దేవుని నుండి మనము కోరుకోవాలి కానీ, ఆయన మనకు మేలు కలుగ చేసేటటువంటి ప్రతి అద్భుతమైన కార్యాన్ని ఆయన మనకు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని సంగమా, మనము ఇది కొన్ని విషయాలు మన లేఖన భాగంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన అంశం వచ్చేసి, దేవుని సంగమా, దేవునికి దూరమై సాతానునికి దగ్గరై మోసపోయిన వారు. చెప్పండి. దేవునికి దూరం అయిపోయి సాతానునికి దగ్గరై మోసపోయిన వారు. మనం వారి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. వాస్తవంగా దేవుడు చాలా మంచివాడని మనందరికీ తెలుసు. దేవునికి దగ్గరగా ఉంటే మనం సమస్తాన్ని కలిగి ఉంటామండి. సమస్త క్షేమాన్ని కలిగి ఉంటాం. సమస్త ఆనందాన్ని, సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. ఎందుకు అనంటే, దేవుని దగ్గర నిత్య సుఖములు కలవు, దేవుని యొద్ద ధనఘనతలు కలవు, దేవుని యొద్ద ఐశ్వర్యము కలదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సో ఇవన్నీ దేవుని చేత మనం కలిగి ఉండాలి అనంటే, దేవునికి అందుబాటులో, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అలా మనము సమీపముగా ఉన్నప్పుడే ఎంతో మేలును మనం అనుభవిస్తాం, నెమ్మదిని మనం అనుభవిస్తాం, దీర్ఘాయువుని మనం అనుభవిస్తాం. అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయములో పరిశుద్ధమైన దేవుని శాంతిని, సమాధానాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఒకవేళ మనము దేవునికి గనక దగ్గరగా లేకుండా దూరముగా వెళ్తే, ఒకటి మనము దేవునికి దూరం అవుతున్నాము అనంటే సైతానునికి, దెయ్యానికి దగ్గర అవుతున్నామని అర్థం, లోకానికి దగ్గర అవుతున్నామని అర్థం. హల్లెలూయా. సో సాతానునికి దగ్గరగా వెళ్తే ఒకటి వాడి యొక్క చిత్తం ఏంటయ్యా అంటే, సాతానుడి యొక్క లక్ష్యం ఏంటయ్యా అంటే, ఏ వ్యక్తి అయితే దేవుని నుండి దూరముగా వస్తాడో ఆ వ్యక్తిని తీసుకొని సమస్తాన్ని నాశనం చేయటమే వాడి యొక్క పని. ఆమేన్. వాడి యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే, దేవునికి దూరం అవుతున్నటువంటి క్రైస్తవులను నాశనము చేయటమే వాడి యొక్క చిత్తం. అందుకే సంఘము లేదా క్రైస్తవుడు లేదా లోకము, ఈ రెండు ఏమంటే ఈ పోరాటాలు ఏదో ఒక పోరాటాన్ని కలిగి ఉంటారు, లేదా ఏదో ఒక స్థితిలో ఆ వ్యక్తి నివాసం చేస్తూ ఉంటారు. అయితే క్షేమ స్థితిలోనైనా దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్తాడు, లేదా సాతానుడికి దగ్గరై సమస్తాన్ని కోల్పోయి, ఏమండి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగానైతే సమస్తాన్ని కోల్పోయి తినడానికి కూడా ఆహారము లేక దేవుని నుండి దూరమై సమస్తాన్ని కోల్పోయి దుఃఖంతో ఉన్నాడో అలాగైపోతారండి. ఒక మాట, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చుంటాడు. అక్కడ వాక్యం ఏముంటుందండి, లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచును. ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని ఉంటుందంటే, దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు చూడండి, 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. 14వ వచనం. అయితే 14వ వచనం, అదంతయు
ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతను పందులను మేపుటకు చూసారండి, ఇక్కడ ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు? 13వ వచనం చదివితే మనకు అర్థమైంది. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, చూశారండి, దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. చాలండి. తండ్రి నుండి ఇక్కడ ఉపమానం వేసి చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నారు అనంటే, తండ్రి నుండి దూరదేశం వెళ్ళిపోయాడంట. దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసి సమస్తాన్ని కోల్పోయాడంట. అంతేనండి. తనకు కలిగినదంతా ఏం చేశాడు? వ్యయము చేసుకున్నాడండి. హల్లెలూయా. అదంతయు ఖర్చు చేసిన తర్వాత దేశంలో ఏమండి కరువు రాగా అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారము వలన పాడు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్వ్యాపారం వలన ఏం చేశాడు? పాడు చేశాడు. పాడు చేశాడు కాబట్టి సమస్తాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఒకటే గమనించాలి. ఈ దినాన చాలా మంది దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఏదో సాధిద్దాము, ఏదో సంపాదిద్దాము, ఏదో చేద్దామని ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా వెళ్ళిపోయేవారు అనేక మంది వేలల్లో మనం కనిపిస్తుంటారు. వారి హృదయాల్లో దేవునికి చాలా దూరంగా ఎడబాటును కలిగి ఉంటున్నారు. అదినాన చిన్న కుమారుడు ఆస్తి అంతా, తనకు వచ్చే ఆస్తి అంతా తీసుకొని దూర దేశం వెళ్ళి దుర్వ్యాపారము వలన మొత్తం వ్యయం చేసేసాడంట. హల్లెలూయా. దేవుని సంగమా, మనం అలా ఉండకూడదు. నువ్వు తండ్రికి ఎంత సమీపముగా ఉంటే, దేవునికి ఎంత దగ్గరగా ఉంటే నీ క్షేమ స్థితి అంతగా ఆశీర్వాదకరముగా ఉంటది. అదే తండ్రికి దూరముగా ఉంటే, దేవునికి దూరముగా ఉంటే సాతానుడు పొంచి ఉంటాడు. సమస్తం వ్యయమైపోయేటట్లుగా వాడు ప్రేరేపిస్తాడు. బైబిల్లో ఉంది ఒక మాట, కోడి తన పిల్లలు దగ్గర ఉన్నంత వరకు ఏ కాకి కోడి పిల్లను ఎత్తగలదు, ఏ గద్ద కూడా తీసుకునే. ఎప్పుడైతే కోడి పిల్ల తన తల్లికి దూరంగా వెళ్తుందో అప్పుడు శత్రువు వచ్చి ఏం చేస్తుందంట? ఆ కోడి పిల్లని ఎత్తుకొని వెళ్తుంది. అలాగే దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనము దేవునికి దగ్గరగా ఉన్నంత కాలం, దేవునికి సమీపముగా ఉన్నంత కాలం ఏ అపాయము మనకు సమీపించదు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బాహుబలం మనల్ని ఆదరిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షాన ఉంటాడు, మనం దేవుని పక్షాన ఉంటాం. కాబట్టి ఒకవేళ గాఢాంధకారపు లోయల అనుభవాలు మనకు కలిగినా ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని సహాయం చేస్తాడు. అదే దేవుడు లేకుండా గనక ఒక వ్యక్తి దూరంగా వెళ్తే చిన్న లోయ వచ్చినా పడిపోయి నాశనం అయిపోతాడు. దావీదు ఒక మాట అంటాడండి. ఈ మాట ఒక దినాన్ని నన్ను చాలా ఆదరించింది. ఒకసారి 119వ కీర్తనలో ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఆ 119వ కీర్తన, దయచేసి బైబిల్ ఉన్నాం చూడండి, 92వ వచనం. 92వ వచనం. పదం చూస్తున్నారండి. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వని అట్లా నా శ్రమయందు. అవునంటారా కాదంటారా? ఏమండి?
నీ వాక్యము గనక, నీ పరిశుద్ధ లేఖనము గనక నాకు సంతోషం ఇవ్వని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉన్నాను. హల్లెలూయా. అందుకేనండి క్రైస్తవుడు ఎన్ని శ్రమలు వచ్చినా వెంటనే ఆనందంగా తేరుకోవటానికి కారణం ఏంటయ్యా అంటే, ఇదిగో ఈ దేవుని వాక్యము ఆ యొక్క వ్యక్తిని ఆదరిస్తుంది, ఆ యొక్క వ్యక్తిని ధైర్యపరుస్తుంది. ఈ వాక్యమే గనక మనల్ని బలపరచకపోతే, మనల్ని ఆదరించకపోతే, మనల్ని ధైర్యపరచకపోతే మన శ్రమయందు ఎప్పుడో మనం నశించిపోయి ఉండేవారు. అందుకే భక్తుడు అంట, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. ఎంత నెమ్మదండి వాక్యం చదువుతుంటే. ఒక్క వాక్యం చదువుతుంటే ఒక్క వాక్యము మనకు తగిలిందా లేదా మనతో మాట్లాడినా మన హృదయం ఎంతో ఆనందంతో విశాలపరచబడుద్ది, ఎంతో నెమ్మదితో మన హృదయం నింపబడుతుంది. అప్పటి వరకు ఇక చనిపోతే బాగు అన్నటువంటి మనస్సు దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయంలోనికి వస్తుందో ఒక్కసారిగా జీవించాలన్నటువంటి చిగురు మనలో పుట్టుద్ది. హల్లెలూయా. అది ఈ యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి, ఈ లేఖనానికి ఉన్నటువంటి బలము అంతటి శక్తి కలిగింది అన్నమాట. హల్లెలూయా. అందుకనే దేవునికి దూరంగా వెళ్ళకూడదండి. దేవునికి దూరంగా వెళ్తే సాతానుడు అక్కడే కూర్చుంటాడు. అందుకనే ఆయన ఉపమానాలు యేసుప్రభు కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. మొట్టమొదటి విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాను. పొలంలో పడాలి. దేవుని సంఘం ఫలించే స్థలంలో మనం నిలిచి ఉండాలి. మనం దేవునికి దూరంగా బయట కనుక వెళ్ళామంటే ఏమండి మనము చాలా నష్టపోతాం. హల్లెలూయా. మీకు ఒక మాట చదివించి నేను ముందుకు తీసుకెళ్తాను. యాకోబు రాసినటువంటి పేతురు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది చూడండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతారండి. చూసారండి, చూసారా ఏమన్నాడంటే దేవుడు ఇక్కడ, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా. చాలా మంది క్రైస్తవులకి మెలకు అంటే ఏంటో తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడంటే ఏమి ఈ రూట్లో వెళ్తే ఏం జరుగుద్ది, ఈ పని చేస్తే ఏం జరుగుద్ది, ఇది చేయకపోతే ఏం జరుగుద్ది అనే ఒక మెలకువ మనం కలిగి ఉండాలి. మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము కదా, మనం దేవునికి దూరంగా వెళ్తే అయ్యో ప్రమాదం పొంచి ఉంటుందనే ఒక మెలకువ క్రైస్తవుడు కలిగి ఉండాలి. హల్లెలూయా. సాతానుడు ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తే దేవునికి అంత దూరం తీసుకెళ్తాడండి, అంత దూరం తీసుకెళ్తాడు. ఒక్కసారిగా అయ్యో నేను ఎందుకు ఇలా వెళ్తున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇది మంచిది కాదనే ఆలోచన వచ్చిందంటే ఇక మీద పడి దాడి చేయడం ప్రారంభిస్తాడు, ప్రమాదాలు చేయడం ప్రారంభిస్తాడు, రోగాలు పుట్టించడం ప్రారంభిస్తాడు, శరీరాన్ని బలహీనపరచడం ప్రారంభిస్తాడు. అప్పుడే మంచిగా ఉన్న కుటుంబంలో గొడవలు అవ్వటం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలనేటటువంటి మనస్సు చెడగొట్టాలని వాడి ప్రయత్నం. మరలా చదవండి 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది సాతానుడు గర్జించు సింహము వలె, సింహం కాదు వాడు ఒరిజినల్ సింహము కాదు, గర్జించు సింహము వలె, సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వెదకుచూ తిరగటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఎంతమంది లేరు ప్రజలు లోకల్లో ఎంతమంది లేరు? వాడి యొక్క అండర్లో ఉన్నటువంటి ప్రజల జోలికి ఎప్పుడు వెళ్ళడు సాతానుడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. తనకు
నష్టము లేదు, ఈ ప్రజలతోటి నా మార్గములోనే ఉన్నారు అనే వారి జోలికి వెళ్ళి వారి టైం వేస్ట్ చేసుకోవడం. ఎవరైతే భక్తిపరంగా ఉండాలని ఆశపడతారో, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉండాలని ఆశపడతారో వాళ్ళని వెతుకుతూ వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే దేవుని నుండి దూరం అవుతారో, ఎప్పుడైతే దేవుని నుండి దూరం అవుతూ ఉంటారో వారిని పట్టి మృంగాలని సాతానుడు వెతుకుచూ తిరుగుతూ ఉంటాడని. ఇది వాడి యొక్క ప్లాన్. దేవుని సంగమా, మనం ఎప్పుడు కూడా దేవుని నుండి దూరం వెళ్ళాలనేటటువంటి ప్రణాళిక మనము కలిగి ఉండకూడదు. అది చాలా ప్రమాదం. ఇంకా ఇక్కడ చూసినట్లయితే దేవునికి దూరం అయితే ఏ విషయాల్లో మనకు నష్టం కలుగుద్ది? దేవునికి దూరం అయితే, ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధికి దూరం అయితే ఏ విషయాల్లో అతను లాస్ పోతాడు, నష్టపోతాడు అనే కొన్ని విషయాలు చూసి మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు లేదా ఒక క్రైస్తవురాలు దేవుని నుంచి దూరంగా వెళ్తున్నారు అనంటే వారి జీవితంలో మొట్టమొదటిగా కనబడే సిమ్టమ్స్, సూచన, ఆనవాలు ఏంటయ్యా అంటే ఆత్మీయమైన జీవితం మెల్లగా పతనమైపోతూ ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. ఆత్మీయమైన జీవితంలో మొట్టమొదటిగా దెబ్బ కొడతాడు సాతానుడు. దేవుని నుంచి దూరం అవుతున్నటువంటి వ్యక్తిలో ఆ యొక్క అగ్ని, ఆ మంట తగ్గిపోతూ ఉంటుందండి ఆత్మీయంగా. కారణం ఏంటయ్యా అంటే ఈ వ్యక్తి దేవునితో సమీపముగా లేడు, సన్నిహితముగా లేడు. రాజులు మొదటి గ్రంథం మనకు బాగా తెలిసిన మాటలే. చూడండి ఒకసారి, రాజులు మొదటి గ్రంథం, అక్కడ కొన్ని విషయాలు చూద్దాము. మొదటి గ్రంథం 3వ అధ్యాయంలోనికి రండి. 10వ వచనం చదవండి. ఈ మనవి అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికంట అనుకూలమాయనంట. ఏంటి? సొలొమోను చేసిన ప్రార్థన మనవులు సొలొమోనికి అనుకూలమైందంట. నిజంగా సొలొమోను ఎంత భక్తిపరుడంటేనండి, అతడు ఏమి ప్రార్థన చేసినా దేవునికి అనుకూలంగా ఉండేది. అది నో అనకుండా దేవుడు రైట్ టిక్ కొట్టేవాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు. పైగా అడగని వాటిని కూడా అడిగిన వాటితో సహాయించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఇష్టంగా బ్రతికాడు సొలొమోను దేవునికి. దావీదు కుమారుడైన సొలొమోను అంత ఇష్టముగా దేవునికి బ్రతికాడు. కొన్నిసార్లు చూడండి, మనము దేవునికి దగ్గరగా ఉన్న అనుభవాల్లో మనము చిన్న ప్రార్థన చేస్తే తక్షణమే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఏంటయ్యా ఆ శక్తి అనంటే దేవునికి మన మీద ఉన్న ప్రేమ, మనము దేవునితో ఉన్నటువంటి సంబంధం. దాని వలననే మనం ఒక వ్యక్తి ఏమి అడిగినా కానీ దేవుడు నో చెప్పకుండా ఆ కార్యాన్ని వెంటనే జరిగిస్తాడు. దేవునికి ఒక క్రైస్తవునికి ఉన్న రిలేషన్, ఆ సంబంధాన్ని బట్టి ఇటువంటి కార్యాలు జరుగుతాయి. సొలొమోను జీవితంలో అలాగున జరిగింది. అయితే కొంతకాలం అయిన తర్వాత మీరు చూడండి, 11వ అధ్యాయానికి వచ్చేసరికి సొలొమోను బహుభార్యలను, చాలా మంది స్త్రీలను వివాహం చేసుకున్నారు. చూడండి, అక్కడ అతడు చేసుకున్నటువంటి 700 మంది ఉపపత్నులు,
300 మంది రాజకుమార్తెలైనటువంటి స్త్రీలను 1000 మందిని చేసుకున్న కారణము చేత సొలొమోను పరిస్థితి ఏమైందయ్యా అంటే, అతడు భక్తిలో సరిగా ఉండకుండా, దేవునిలో సరిగా ఉండకుండా అలా దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతటి స్థితికి దిగజారిపోయాడు అనంటే, సాక్షాత్తు డైరెక్ట్గా దేవుడే వచ్చి ఒకసారి సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు. అయ్యా, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయటాన్ని బట్టి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే తప్పిపోతారయ్యా అని చెప్పి వెళ్తే, సొలొమోను మాటల భార్యలు చెప్పిన మాటలే విన్నాడు. మరలా రెండోసారి దేవుడు ప్రత్యక్షమైనాడు సొలొమోనుకు. సొలొమోను, నేను ఇంతకుముందు చెప్పా, నువ్వు వినట్లే, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇదిగో నువ్వు ఇలా చేయకూడదు అనంటే మరలా సొలొమోను వినడండి. తన భార్యలు చెప్పిన మాటే వింటాడు. ఒకసారి చూడండి ఆ మాట, 9వ వచనం చదవండి, 11వ అధ్యాయము. అతనికి 2 మార్లు ప్రత్యక్షమై ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి. చూశారండి సంగమా, ఎటువంటి భక్తిపరుడు ఎటువంటి భక్తిహీనమైనటువంటి స్థితికి దిగజారిపోయాడో ఒకసారి ఆలోచించండి. ఎంతటి ప్రార్థనా పరుడు ఎంతటి స్థితికి దిగజారిపోయాడో చూడండి. ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తే అతని ప్రార్థన దేవునికి అనుకూలమయ్యేది. ఎప్పుడైతే సొలొమోను దేవుని తన యొక్క హృదయాన్ని దేవునికి దూరంగా తొలగించుకున్నాడో దేవుని మాట వినట్లేదు, దేవునికి వ్యతిరేకంగా మార్చబడ్డాడు. అందుకారణము చేత సొలొమోను చాలా నష్టపోయాడు. ఏం చేశాడు అతడు చేసిన తప్పేంటయ్యా అంటే, ఇక్కడ పైన చూడండి, 7వ వచనం చదవండి. చూశారండి, ఎంతటి పరిశుద్ధుడైన సొలొమోను వారి భార్య నిమిత్తం ఎంత దిగజారిపోయాడు. ఒక్కసారి నీ మనసులో ఒక ఆలోచన కలిగి దానికి అనుగుణంగా నువ్వు వెళ్తున్నావంటే అది దేవునికి అయిష్టమైందని తెలిసినాక కూడా అదే ఆలోచన నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది. చివరికి ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే, 11వ వచనం చదివితే, ఏమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. గమనించండి సంగమా, దేవుడు చెప్పుచున్నటువంటి మాట మూడోసారి ఆయన ఏమంటున్నాడనంటే, నేను నీతో చేసిన నా నిబంధన నా కట్టడలను నువ్వు గైకొనలేదు, అనుసరించలేదు, కాబట్టి నీ రాజ్యము నీకుండకుండా తీసివేసి నిశ్చయముగా నీ దాసునికి ఇస్తానంటున్నాడండి. ఒకసారి చూడండి, నీకంటే గొప్పవానికి ఇస్తానంటే వేరు, కానీ నీ కింద పనిచేసే దాసునికి నీకు కలిగిన భాగ్యమును నేను ఇస్తాను అంటున్నాడంటే దేవుడు ఎంత దుఃఖపడితే ఆ మాట అంటారు ఆలోచించండి. ఎంత బాధ పెడితే సొలొమోను దేవుణ్ణి ఎంత గాయపరిస్తే దేవుడు అంత దుఃఖముతో నీకు కలిగిన భాగ్యాన్ని తీసి నీ దాసునికి ఇస్తానంటున్నాడు. ఆలోచించండి సంగమా, మన హృదయాలు ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలి.
సమీపముగా ఉండాలి. దూరముగా ఉన్నాయి అనంటే సాతానుడు నిన్ను నాశనం చేస్తాడు. జాగ్రత్త. చాలా మంది కుటుంబాలు, చాలా మంది ఆత్మీయమైన జీవితాలు పతనమైపోవడానికి కారణం ఏంటయ్యా అంటే వారు దేవునికి దూరంగా ఉండటమే. ఏదో అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లుగా ఉండటమే. నో, దేవుడు అది ఇష్టపడట్లేదు, దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుని సంగమా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటంటే దేవునికి దూరం అయితే ఏ విషయాల్లో నష్టపోతాం? ఆత్మీయమైన విషయాల్లో నష్టపోతాం. రెండవదిగా, దేవునికి దూరం అయితే సాతానుడు ఒక క్రైస్తవుల్లో నుంచి, ఒక దేవుని బిడ్డలో నుంచి రెండవదిగా నష్టపరిచేది లేదా ఆ వ్యక్తి కోల్పోయేటట్లుగా చేసేది ఏంటయ్యా అంటే రెండవదిగా శాంతి సమాధానం. చెప్పండి ఏంటి? అందరు చెప్పాలి. శాంతి సమాధానం హృదయంలో నుండి తొలగిపోతాయి. కలవరం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. హృదయంలో నెమ్మది ఉండదండి, సంతోషం ఉండదు. దొంగిలించేస్తాడు సాతాను. ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవంటండి. యేసయ్య కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, యేసయ్య ఎడమ చేతిలో నిత్య ధనఘనతలు ఉన్నాయి. అయితే శాంతి సమాధానం ఆయనకు సమీపముగా ఉన్నంత కాలం మనం అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఒక దినాన దావీదు చాలా మంచి పరిపాలన చేశాడు, అద్భుతమైన పరిపాలన జరిగిస్తున్నాడు, కింగ్ ఆఫ్ డేవిడ్. ఒకరోజు సాతానుడు ఏం చేశాడు తెలుసా? దావీదు హృదయాన్ని ప్రేరేపించాడండి. ఒక ఆరాధికుడు సితార పట్టుకున్నాడంటే పరలోకము దిగి వచ్చేంత ఆరాధన చేసేటటువంటి దావీదు, ఎంతో బలాన్ని అభిషేకాన్ని పొందుకున్నటువంటి దావీదు, సమస్త యొక్క రాజ్యాన్ని జయించి పరిపాలిస్తున్న దావీదు హృదయాన్ని ఎవరు ప్రేరేపించారంట? సాతానుడు ప్రేరేపించాడంట. చూడండి, అపవాది ప్రేరేపిస్తే మనోడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో నేను ఇంత గొప్ప రాజుని, నేను సమస్త రాజ్యాన్ని జయించాను, యోవాబు రా వెళ్ళి యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని అందరినీ లెక్కించుము, సైనికులు ఎంతమంది ఉన్నారో లెక్కించమన్నాడు. ఒకసారి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం చదవండి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్న, జాగ్రత్తగా వినండి. దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించడానికి గల హృదయ ఉద్దేశం ఏంటో ఎవరైనా చెప్పగలరా? సాతానుడు ప్రేరేపించాడు, ఓకే. అసలు హృదయ ఉద్దేశం ఏంటో చెప్పగలరా? నో, ఎవరైనా చెప్పగలరా? ఈజీ, వెరీ ఈజీ. సరే, ఇప్పుడు ఇది ఇక్కడే ఉన్నాయండి. దానియేలు గ్రంథంలోకి రండి, అప్పుడు మీకు అర్థమైపోయింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదవండి. నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియకు
బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు అనగా నెబుకద్నెజరు బబులోనును ఈ మహా విశాల పట్టణము, చూడండి జాగ్రత్త, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా కాదా అని చూశారండి. ఆ కింది వచ్చిన కూడా చదవండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, నెబుకద్నెజరు ఎందుకు ఆ యొక్క రాజధానిలో సంచరిస్తూ ఇది నా మహిమ కాదా, నా ప్రభావ ఘనత కాదా అంటున్నాడు? ఖచ్చితంగా ఏంటది? ఇప్పుడు దావీదు ఇశ్రాయేలులోను యూదావారిలోను సైన్యాన్ని లక్కించమనడానికి కారణం ఏంటి? అతిశయం, గర్వం. ఇదిగో నా రాజ్యం, నా బలం ఇది. ఆ యొక్క రాజ్యాన్ని బట్టి, ఆ యొక్క సమాధాన స్థితిని బట్టి దావీదు దేవుణ్ణి ఘనపరచకుండా వెళ్ళి లెక్కపెట్టు. చూసారండి, కొన్నిసార్లు మన జీవితంలో మనకి ఏదైనా దేవుడు కలగజేసిన ఐశ్వర్యమును బట్టి కానీ, పేరు ప్రఖ్యాతలు బట్టి కానీ, ఒక మంచి పేరును బట్టి, ఒక మంచి వర్కును బట్టి, ఒక మంచి ఉద్యోగాన్ని బట్టి, లేదా మనకున్న సంపదను బట్టి, నేను పలుమార్లు చెప్తున్నాను, మనల్ని బట్టి దానిని బట్టి మనం అతిశయపడకూడదు. దేవునిని బట్టే మనం అతిశయపడాలి. హల్లెలూయా. మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ అవి మనల్ని వాటిని బట్టి మనము గర్వించే వారంగా, అతిశయపడే వారంగా ఉండకూడదండి. అది పతనానికి దారి తీస్తుంది. సాతానుడు ప్రేరేపణ అది ఖచ్చితంగా నిన్ను బట్టి నువ్వు అతిశయపడేటట్లు చేసేది, ప్రేరేపించేది సాతానుడండి. అలా ఎప్పుడైతే మనం అతిశయపడతామో వెంటనే డౌన్ స్టార్ట్ అయితే, నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తానని నేను చెప్పానా, వెంటనే ఏదో ఒక శోధన, ఏదో ఒక డౌన్ స్టార్ట్ అయింది. ఇదిగో ప్రభు అంటారు, నీవు ఏది చేసినా నా కృపను బట్టి నువ్వు చేస్తావు. హల్లెలూయా. నేను ఇచ్చే సామర్థ్యాన్ని బట్టి నువ్వు చేస్తావు. దావీదుకి గొలియాతు మీద జయం అనుగ్రహించింది ఎవరు? దేవుడు. ఏమన్నాడు గొలియాతు ఎదుట, సౌలు రాజు ఎదుట, ఇదిగో నా దేవుడైన యెహోవా ఇదిగో నా మందను కాచుకొనుచుండగా సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి తప్పించి రక్షించిన దేవుడైన యెహోవా ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని కూడా హతమరుచున్నాడు అన్నాడా లేదా? అంటే అక్కడ ఎవరిని కనపరిచాడు? దేవుడు. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో యోవాబు వెళ్ళి లెక్క పెట్టేసాయి. యోవాబు అప్పటికి అంటాడు, ఏమంటాడు తెలుసా అండి? కింద చదవండి. ఎన్నో వచ్చిన? 3వ వచనం. నా ఏలిన వానికి ఈ 7 చదవండి. ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి యోవాబు గ్రహించాడు. హలో, తన దాసుడు, పనివాడు లేదా బంధువు, మేనల్లుడైనటువంటి యోవాబు గ్రహించాడండి. ఇశ్రాయేలుకి శిక్ష వస్తుందంటే 4వ వచనం చూడండి, ఏమంటున్నాడు మనోడు? అయినను యోవాబు మాట చెల్లక రాజు మాట చెల్లెను కనుక యోవాబు ఇశ్రాయేల్ దేశం అంతటా సంచరించి, కిందికి వచ్చినాక చదవండి, 7వ వచనం చదవమ్మా. పరిహరించమని దేవునితో దావీదైనా మొదలుపెట్టాడని, నేను తప్పు చేశానని, అయ్యో నేను సాతాను చేత ప్రేరేపించబడి దూరంగా వెళ్ళిపోయానే అని దావీదైనా పశ్చాత్తాపడుతున్నారు. మీరు సమయలు 2వ గ్రంథంలో ఒక మాట చదవండి, 24వ అధ్యాయము 10వ వచనం చదవండి. సమయలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. 24:10.
జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు. చూశారండి, హృదయం కొట్టుకుంటుంది. అయ్యో నేను తప్పు చేశానని మనస్సు కొట్టుకుంటుంది. కొంతమందికి ఆ సెన్స్ కూడా ఉండదు. దేవుని సంగమా, హృదయములో శాంతి సమాధానము లేని కార్యాలను సాతానుడు నీ ద్వారా జరిగిస్తాడు. దేవునికి దూరంగా వెళ్తే బత్షెబతో పాపం చేశాడండి. ఎవరు? దావీదు చేశాడు. హృదయంలో నెమ్మది ఉందా? దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 51వ కీర్తన 8-9 వచనాల్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు? నామకం చూడకండి, బైబిల్ చదవండి. 8-9 వచనాలు చదవండి. 51వ కీర్తన. ఎనిమిది 9 వచనాలేనా? అంతే అంతే. 10వ వచనం చదవండి. చూసారండి, ఎందుకు అని అంటున్నాడు? ఏ మనస్సునంటండి? స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఏం పోగొట్టుకున్నాడు? మరలా పుట్టించుము, రక్షణానందం అంటున్నాడు. అంటే ఏం పోగొట్టుకున్నాడు దావీదు? రక్షణ ఆనందం. ఏమండి? రక్షణ ఆనందం, శాంతి సమాధానం దావీదు తన హృదయంలో నుండి పోగొట్టుకున్న కారణం ఏంటో తెలుసా? దేవునికి దూరంగా ఉండి సాతానుడికి దగ్గరగా అయి సాతానుడు ప్రేరేపణ ద్వారా చేసిన క్రియలను బట్టి పీస్ సమాధానం కోల్పోయాడు. మనం అలా ఉండకూడదు. నీ హృదయంలో కలవరం రేగుతుంది, నువ్వేదో తప్పు చేస్తున్నావు అన్నట్లుగా గనక నీకు హృదయంలో సిగ్నల్స్ వస్తే వెంటనే దావీదు వలె పశ్చాత్తాపడు. మరలా రక్షణ ఆనందం దేవుడు నీకు పుట్టిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా, దేవునికి దూరం అయితే మనం ఏ విషయాల్లో మోసపోతామంటే, మూడవదిగా మొట్టమొదటి ఏ విషయంలో మనం నష్టపోతాం? ఆత్మీయ జీవితాన్ని నష్టపోతాం. రెండవదిగా శాంతి సమాధానాల్ని సాతానుడు ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. మూడవదిగా విశ్వాసము నుండి తొలగిపోతామండి. ఒక్కొక్కటిగా విశ్వాసము నుండి తొలగిపోతాం. ఒకసారి యోహాను సువార్త 6వ యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. 6వ అధ్యాయము 18వ వచనం. ఎస్, ఇక్కడ కింద 7వ అధ్యాయము 1వ వచనం కూడా శక్తమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి, ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనుమడు జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆఖాను శబ్దము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాడు. చూశారా అండి? యెహోషువ ఎవరి మీద కోపించాడు? సంఘం ఒకసారి జాగ్రత్తగా వినండి. జెరహు మనవడును జబ్ది మనవడు. అంతేనా? ఏముంది ఇక్కడ? జెరహు మునిమనవడు అంట, జబ్ది మనవడును కర్మి కుమారుడు. ఎవరు? ఆఖాను. అందరూ ఆఖాను అనండి. ఆఖాను. ఏమండి? అప్పుడే ఇశ్రాయేలీయులు అందరూ గొప్ప జయం పొందుకొని ఐగుప్తు దేశంలో నుండి చక్కగా వెళ్తున్నారు.
చనిపోయాడు. యెహోషువ నాయకత్వం, గొప్ప గొప్ప జయాలను దేవుడు ఇస్తున్నాడు. శత్రువులందరినీ ఓడిస్తున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో మీరు ఈ పట్టణంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎరుకో పట్టణంలో శపితమైనది ఏది తీసుకో. ఇదంతా శపితమైంది. ఎరుకో పట్టణంలో ఉన్నదంతా అంత శపితమైంది. మీరేం తీసుకోవద్దు. మీరు తీసుకోవాల్సింది వేరే ఉన్నాయి, నేను చెప్తాను అన్నాడు దేవుడు. 9వ వచనం. రైట్. శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. హల్లెలూయా. చూసారండి, ధనాపేక్ష ఎంత కీడో చూడండి. నీతిగా న్యాయంగా కష్టపడుతూ ధనము సంపాదిస్తే అది ఆశీర్వాదం. కానీ ధనాపేక్ష కలిగి దురాశ కలిగి అడ్డమైన దారుల్లో వెళ్ళి ఏమండి దుర్వ్యాపారం వలన ధనాన్ని సంపాదిస్తే అది వారికే నష్టం కలుగజేస్తున్నది వాక్యం సెలవిస్తుంది. నానా బాధల్లో తమ్మును తామే ఎక్కడి నుంచి తొలగిపోయారంట ఆ మాట చూడండి. విశ్వాసములో నుండి తొలగిపోయి దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు విశ్వాసములో నుండి దూరంగా పోయేటట్లు అపవాది చేస్తాడండి. ఏ వ్యక్తి అయితే విశ్వాసములో నుండి తొలగిపోతాడో ఆ వ్యక్తికి మరణం పొంచి ఉంటుంది. ఎలా చెప్పగలరు? వాక్యం చెప్తుంది, విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారు. ఇంకో మాట మీకు బాగా అర్థం కావాలంటే 13వ అధ్యాయం యోహాను సువార్త ఒక్క మాట చదవండి. 27వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. ఎవరు వాడు అంటే యూదా, ఇస్కరియోతు యూదా ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు మీరు చూడండి, యేసయ్య శరీరము రక్తం అక్కడ విరుస్తున్నారు. శరీరం విడిచి రక్తాన్ని త్రాగుతున్నారు సూచనగా. ఇప్పుడు ఆ రొట్టె ఆ ముక్క యూదా పుచ్చుకొనగానే అంటే ముక్క తింటున్నాడు. తింటుంటే వాడిలో ఎవరు ప్రవేశించారంట? అందరు జాగ్రత్తగా వినాలి. సాతానుడు ప్రవేశించాడంట. అంటే రొట్టె పుచ్చుకునే వారు అందరిలో సాతానుడు ప్రవేశిస్తారంట? నో. ఈ వ్యక్తిలోనికి ప్రవేశించడానికి కారణం ఏంటంటే పాపం. ఏంటి ఆ పాపం అంటే ఒక పరిశుద్ధుడైన క్రీస్తుని ప్రధాన యాజకుల చేతికి అప్పగించి చంపేయాలనే ఒక దురుద్దేశంతో సాతానుడు యొక్క ఆలోచనతో నింపబడి వచ్చి రొట్టె పుచ్చుకున్నాడు. కాబట్టి సాతానుడి యొక్క ఆలోచన ఈ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి, పాపం ఈ వ్యక్తిలో ఉంది కాబట్టి సాతానుడు రొట్టె ద్వారా అతనిలోనికి వెళ్ళిపోయాడు. చివరికి మొదటి అధ్యాయ అపోస్తల కార్యంలో రాయబడినట్లుగా అతడు ఎలా చనిపోయాడు? తల క్రిందులుగా పడి పేగులు బద్దలై చనిపోయాడు. ఇస్కరియోతు యూదా ఉరేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? సాతానుడికి దగ్గరైనాడు. సాతానుడే ఆ వ్యక్తిలోనికి ప్రవేశించాడని మనం చదివాం. నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేవునికి దూరంగా అయిపోతే నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపోతావు. నువ్వు దేవునికి నీ హృదయాన్ని దూరంగా ఉంచినట్లయితే శాంతి సమాధానాల్ని కోల్పోతావు. నువ్వు దేవునికి దూరంగా వెళ్తున్నట్లయితే నువ్వు కలిగి ఉన్న విశ్వాసములో నుండి నువ్వు తొలగిపోతావు. 4వదిగా నువ్వు దేవునికి దూరంగా అవుతున్నావు అని అంటే 4వదిగా నీలో జరిగే కార్యం ఏంటో తెలుసా? అప్పటి వరకు దేవుని మాటకు లోబడే వ్యక్తివి కాస్త దేవుని మాటకి తిరగబడతావు. దేవుని మాటకే ఎదురు తిరుగుతావు. చేసుకొని దేవుడు ఏమైనా చేసుకొని అంట, ఎంతటి నాశనమైన కలగని అంట. ఏంటయ్యా ఇది అంటే,
దేవునికి దూరంగా అయిపోయిన వారి హృదయాలు. ఏం జరిగితే అది జరగలేదు, ఇంకా అది చేయలేదు, నేను ప్రార్థనకి వెళ్ళాలి, తమ్ముది చంపుకోనండి దేవుడు అంటారు. ఏంటి ఈ తిరుగుబాటు? ఏంటి ఈ లోబడే తత్వం ఎక్కడి నుంచి కోల్పోయాడంటే మొట్టమొదటిగా సాతానుడికి దగ్గరైపోయాడంటే దేవునికి దూరం అయిపోయాడు. ఆదికాండం ఈ మాట చదివి ముగించుకుందాం మనం. 1వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అయ్యా, ఎవరు అడుగుతున్నారు? సర్పము అంటే ఆదిలో సర్పానికి, పాములకు మాటలు వచ్చాయా రావా? పండితులు చెప్పేవారు పాములు నడిచేటి అంట కూడండి. పాములు చిన్నగా నడిచేటి అంటే ఇట్లా. అందుకే ఇప్పుడు చూడండి కొన్ని పాములు ఇలా నిలబడతాయి. మనం ఏమంటాం దాన్ని? అంటే స్వభావం అది. మొట్టమొదటి పాము సాతాను కాదండి, జాగ్రత్తగా గమనించండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. అందుకే అపవాది వానిలోనికి ప్రవేశించాడు. ఇప్పటికీ కూడా చూడండి, మీరు రోడ్డు మీద పోయి వెళ్తా 80లో ఏమండి 60లో 70లో 80లో వెళ్తుంటే దెయ్యం కుక్కలోనుకో బర్రెలోనుకో దేంట్లోనుకో దొరికి సడన్గా వచ్చేస్తుంది రోడ్డు మీదకి. ఏమైంది అక్కడ? యాక్సిడెంట్ అయింది, ఇంకేదో అయింది. జంతువులలో దెయ్యం ప్రవేశిస్తుంది, జాగ్రత్త. అప్పటి వరకు మంచిగానే ఉంటుంది పెంచుకున్న కుక్క, సడన్గా ప్రాణముగా ప్రేమించే యజమానుడి మీదనే తిరిగి కరిచి చంపేస్తాయి. దెయ్యం మాటలకు తోడతాయండి. సడన్గా వాటి మైండ్ మారిపోయింది. సర్పం యుక్తి గలదైతే సాతానుడు చక్కగా అందులోకి ప్రవేశించాడు. 11వ వచనం చదవండి కింద. అందుకు ఆయన తింటివా అడిగాను. చూసారండి, ఆదాము ఏమంటున్నాడు? బలిటోడు బ్రబ్బా, నీవిచ్చిన ఏమి తినమని తిన్నాను అంటే నిన్న ఎవరి మీద ఇస్తున్నాడు? ఏమండి? ఆదాము. నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఇది చేసా అంటున్నాడు డైరెక్ట్గా. నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీయే తినమని నాకు కొన్ని ఇవ్వగా నేను తిన్నాను. దేవుని దూరముగా మనం వెళ్తే, వీరు దేవునికి దూరంగా వెళ్ళడానికి ఎవరు మాట విన్నారంటే అవ్వాదాము సర్పము మాట విన్నారు, సాతానుడి మాట విన్నారు. కాబట్టి వీరు దిగంబరులుగా అయిపోయారండి. దేవుడు అడుగుతుంటే ఏం చేస్తున్నారు తెలుసా? తిరగబడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. నీవిచ్చిన స్త్రీనయ్యా. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి, 3 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. రెండవ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనమేనా? క్షమించండి, 1వ అధ్యాయం అన్నానా? 11వ అధ్యాయం అండి, క్షమించండి. నేను 11వ అధ్యాయం 1వ వచనం. నేను మాట్లాడగలను, మీరు సహింపవలనని నేను కోరుచున్నాను. నన్ను కూర్చి మీరు ఎలా భయపడి సహించుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం.
2వ వచనం నుంచి చదవండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి ఆ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని చూసారండి, భయపడుచున్నాను. సంగమా, సాతానుడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా మీ హృదయాలను కాపాడు. మొట్టమొదటిగా మనం చదువుకున్న ఏమంటే, కదలిని వారును స్థిరులై ఉండండి. స్థిరులుగా ఉండాలి. మనం దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడే మనం సమస్తాన్ని కలిగి ఉంటామండి. మీరు చూడండి, బైబిల్ అంతా చదవండి, బైబిల్ అంతా ధ్యానించండి. ఏ వ్యక్తి అయితే దేవునికి దగ్గరగా ఆనుకొని ఉంటారో ఆ వ్యక్తి ఫలిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని పిల్ల తరాలు ఫలిస్తూనే ఉన్నారండి. హల్లెలూయా. సౌలు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. సౌలు రాజుని దేవుడే కోరుకుంటాడు రాజుగా. కానీ సౌలు దేవుడు చెప్పినట్లుగా వినకుండా ఉన్న కారణము చేత, దేవుడు చెప్పినట్లుగా వినకుండా అతడు అమ్మోనీయుల మీద ఏమండి, మీరు జాగ్రత్తగా వినండి, అమ్మోనీయుల్ని సంహరించమంటాడు, పశువుల్ని సంహరించమంటాడు, ఏది మిగుల్చొద్దా అని అంటాడు. దేవుడు సరేగా అంటాడు, వెళ్తాడు, వెళ్ళేసి అందరినీ చంపేస్తాడు. అగగు రాజుని, అమ్మోనీయుల రాజుని అలా పక్కన పెడతాడు. బక్క చిక్కిన పశువులన్నింటినీ చంపేస్తాడు. బలిసిన కొవ్విన వాటిని అన్నింటినీ పెడతాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? సమయాన్ని పంపించి, వేళ నా మాట వినలేదు, వీటిని ఎందుకు ఉంచావు? నేను మొత్తం సంహరించమన్నా, అయ్యా నీకు బలి అర్పించడానికే ఉంచా. దురుద్దేశం చూడండి. ఒరే బాబు, నేను చెప్పినట్టు వినరా బాబు, ఏది కూడా మిగుల్చొద్దురా బాబు, అన్నిటిని సంహరించరా, అన్నిటిని చంపేదిగో అగగు రాజును కూడా చంపేరంటే, నువ్వు అంత బక్క చిక్కిన వాటిని, బలహీనమైన వాటిని అన్నిటిని చంపివేసి బలిసిన పశువుల్ని నీ నిమిత్తం, నిన్ను పోషించుకుని నిమిత్తం నువ్వు దాచుకొని నాకు బలిపించడానికి అంటున్నావేంట్రా బాబు అని దేవుడు దుఃఖపడతాడు. చివరికి ఏమైంది తెలుసా? ఒకసారి ఆ మాట మీరు చదవండి, సమూయేలు మొదటి గ్రంథం. ఇది ఒక్కటి నేను మీకు క్లియరెన్స్ ఇచ్చేసి నేను ప్రార్థన చేస్తానండి. సమూయేలు మొదటి గ్రంథం ఎక్కడుందమ్మా మాట? నువ్వు అందరినీ చంపే అంటాడు. సమూయేలు 7వ అధ్యాయం అండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. Thank you, Lord. Yes, thank you, Jesus. పదిహేడవ అధ్యాయంలోనికి రండి. పదిహేనవ అధ్యాయంలో ఉంది మాట చూద్దాం, మీకు చూపిస్తా. 15వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఎస్, అమాలేకీయులు, క్షమించండి, నేను అమ్మోనీయులు అన్నానా? కాదు, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే వచ్చారు కదా. కాబట్టి సౌలు, నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయకు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాతుగోవులనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను అసలు నిర్మూలన చేయమని చెప్పాడు. క్లియర్గా చెప్పాడా లేదా అండి?
ఎస్, క్లియర్గా చెప్పాడు. పేజీ తిప్పండి. ఇప్పుడు ఇక్కడ చెప్పగానే ఎస్ ఇక్కడ 9వ వచనం చదవండి. ఇటే తిప్పండి పేజీ. 9వ వచనం. సౌలును జనులు కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయగా కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చూశారండి. చూసారా? అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ, ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చేసి 15వ వచనం చదవండి. కాదు 13వ వచనం. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుననగా. మీరు ఇప్పుడు చెప్పండి సంగమా, సమూయేలుతోటి సౌలు చెప్పుచున్న మాట సరి అయిందేనా కాదా? మీకు అర్థం కాలే? మరలా చదవండి. రాగా సౌలు అవునా, నెరవేర్చాడండి. కింద 14వ వచనం ఏం చెప్తున్నారు? సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడివని చూశారండి. మిగిల్చాడు. అగగును కూడా చంపకుండా స్నేహభావం చేద్దామని మనోడు అలాగే ఉన్నాడు. అయితే ఇక్కడ 33వ వచనం చదివినట్లయితే సమూయేలు చెప్పి అగగును తుత్తనీయులుగా రైట్. ఇప్పుడు పేజీలు తిప్పండి. అమాలేకీయులను చదువుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయము థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. సరే, ఇక్కడ సమూయేలు రెండవ గ్రంథంలో నుంచి రండి. మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి. దావీదు నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడా నేను. ఓకేనండి. ఓకే, 8వ వచనం చదవండి. 8వ వచనం. నీవెవడు అని అతడు నన్ను అడగగా, ఎవరు అడిగాడంటే సౌలు అతడు కత్తి మీద పడినా చనిపోలేదు. గాయముల చేత ప్రాణం అటు ఇటుగా ఉంటే ఇక సున్నతి లేని ఫిలిస్తీయుడు వాళ్ళు చంపటం ఎందుకు, ఇశ్రాయేలులో ఎవరినైనా ఒకరిని కనుగొని నన్ను చంపమని చెప్దాన్ని వెతుకుతుంటే ఈలోపు ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా అమాలేకుడు. ఎస్, హల్లెలూయా. ఎవరైనా అమాలేకుడు వచ్చాడు. 8వ వచనం. వచ్చి నీవెవడు అని అడగగా నేను అమాలేకుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను సెలవీయగా ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దేవుడు సౌలుతో ఏమన్నాడు? నీవు అమాలేకీయుల్ని సంపూర్ణంగా నిర్మూలన చేయమని చెప్తే కొంతమంది అమాలేకీయుల్ని సౌలు బ్రతకనిచ్చాడు. ఎవరినైతే సౌలు అమాలేకీయులను బ్రతకనిచ్చాడో
వాని కుమారులలో ఒకడైనటువంటి వాడు వచ్చి సౌలుని చంపేశాడు. మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, దేవుని యొక్క సన్నిధికి నిన్ను దూరం చేసే పాపం ఏదైతే ఉందో దానిని కనుక నువ్వు చంపి దేవుని దగ్గరికి రాకపోతే ఒక దినాన ఆ పాపమే నిన్ను చంపుద్దని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నువ్వు అమాలేకీయులను నాశనం చేయయ్యా. దుఃఖముతో చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. కావాలనే సౌలు ఉంచుకున్నాడు. మిక్కిలి బలిసిన వాటిని, శ్రేష్టమైన వాటిని, అమాలేకీయుల్లో కొంతమందిని, వారిలో ఒకడే సౌలుని చంపటానికి కారణమయ్యాడు. దేవుని సంగమా, దేవునికి దూరంగా వెళ్తున్నావా? సాతానుడికి దగ్గరగా అవుతున్నావా? వాడి ఆలోచనలకి జాగ్రత్త. అది ఏమాత్రం క్షేమం కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడతామండి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.